హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వీక్యూబ్కి వచ్చిన ప్రతిసారి చాలా సక్సెస్ స్టోరీస్ తెలుసుకుంటూ ఉన్నాం. బట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుందా, ఐటీ సెక్టర్లో ఏం తీసుకుంటే బాగుంటుంది, లేదంటే వీక్యూబ్ లాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మన కెరీర్ ఏ విధంగా బాగుంటుంది. సో మనతో మాట్లాడడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి దట్టు వీక్యూబ్తో కొలాబరేట్ అయినటువంటి పర్సన్ మనతో పాటున్నారు కృష్ణారెడ్డి గారు. బేసిక్గా మల్టీ క్లౌడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇది వినిపిస్తోంది. సో దానికి బాగా ఎక్స్పర్ట్ అనమాట. సో మల్టీ క్లౌడ్ గురించి, అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి, సో కృష్ణారెడ్డి గారితో మాట్లాడి తెలిసేసుకుందాం. సో హాయ్ సార్. హాయ్ మ్యామ్. అందరికీ జాబ్ కావాలి సార్, బట్ చదివేది ఒకటి చేసింది ఒకటి అని చాలా మంది అంటుంటారు. ఎస్. జాబ్ రావాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే మీరు టీచింగ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. వీక్యూబ్ అనగానే జాబ్ గ్యారంటీ అన్న మాట మాకు బయట వినిపిస్తూ ఉంటుంది. అందరికీ జాబే కావాలి. సో ఫస్ట్ జాబ్ కావాలి, సెటిల్ అయిపోవాలి అని ఆలోచించే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? సో స్టూడెంట్స్కి ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్తో పాటు హార్డ్ వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. సో డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్ నుండి వచ్చారు కాబట్టి కొంచెం చిల్ మోడ్లో ఉంటారు. బట్ ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ అయిపోతే ఇమీడియట్గా మనకు జాబ్ అనేది చాలా రిక్వైర్మెంట్. ఆ ప్రెషర్ అనేది ప్రివిలేజ్ లాగా తీసుకోవాలి. సో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రెషర్ ఈజ్ ప్రివిలేజ్ అంటారు. డెఫినెట్గా ప్రెషర్ ప్రివిలేజ్ అవుతేనే రేపు మన కెరియర్ అనేది బాగుపడుతుంది. సో కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కంటిన్యూస్ అడాప్టబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ఫస్ట్ ఫేజ్లో బాగా ఓకే నాకు జాబ్ రావాలని చెప్పేసి ఫస్ట్ మంత్ ఫస్ట్ 2 వీక్స్ బాగా జోష్లో చేస్తూ ఉంటారు. బట్ అదేంటి అంటే కంటిన్యూస్గా ఒక 4-5 మంత్స్ కంటిన్యూస్గా పర్ఫెక్ట్గా లెర్నింగ్ ప్రాసెస్ తీసుకుంటే డెఫినెట్గా దే విల్ సక్సెస్ ఇన్ దేర్ కెరియర్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్ట్రెస్ అయిపోతుంది. అంటే స్ట్రెస్ లైఫే మనం లీడ్ చేయట్లేదు. మన డే స్ట్రెస్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ స్ట్రెస్తోనే ఎండ్ అవుతుంది. మనం చదువుకునే రోజుల్లో సార్ అంత స్ట్రెస్ ఉన్న ఎడ్యుకేషన్ లేదని చెప్పొచ్చు హ్యాపీగా. మనం అదృష్టవంతులని హ్యాపీగా చెప్పొచ్చు, రైట్? సో అప్పటికి ఇప్పటికీ చేంజెస్ మనమే చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ చాలా ఫాస్ట్గా జెన్జీ అయిపోయారు. ఫాస్ట్గా రావాలి ఏదైనా కూడా. సో పిల్లల మైండ్ సెట్స్ ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు కదా. ఇన్స్టిట్యూట్లో చూస్తే ఏమనిపిస్తుంది సార్ అసలు? సో జనరల్గా ఇప్పుడు మేము కూడా చూస్తాం మేడం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు, ఒక్కొక్క థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. బట్ విల్ బీ కామ్ అండ్ విల్ ఆస్క్ దెమ్ టు ఫాలో ద పీక్యూ ప్రాసెస్. సో కొంతమందికి అడగడమే ఫస్ట్ నేర్చుకుందామని అడగరు, జాబ్ ఎప్పుడు వస్తుందని అడుగుతారు నేర్చుకోకుండానే. సో డెఫినెట్గా అందరికీ స్టూడెంట్స్కి అందరికి ఒకటే చెప్తాను, డెఫినెట్గా లెర్నింగ్ లేకుంటే జాబ్ రాదు. చాలామంది ఈజీగా బ్యాక్ డోర్స్ అంటారు, అది తీసుకుంటే డెఫినెట్గా అది కెరీర్లో సెటిల్ అవ్వలేరు. డెఫినెట్గా లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టు ఎస్, ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ మన ఇంట్లో వాళ్ళ నుండి ఉండొచ్చు, పక్క వాళ్ళ నుండి ఉండొచ్చు, ఆర్ మన ఫ్రెండ్సే ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఉండొచ్చు. ఎస్, డెఫినెట్గా ప్రెషర్ అనేది ప్రివిలేజ్గా తీసుకుంటేనే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం. ఈ బ్యాక్ ఎండ్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వస్తుంది? నిజంగానే బ్యాక్ ఎండ్లో జాబ్ చూస్ చేసుకుంటే కెరీర్ అసలు బాగుంటుందా? సేమ్ మేడం, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇవాళ మార్నింగ్ ఒక స్టూడెంట్ అదే క్వశ్చన్ అడిగారు. సార్ నేను నేర్చుకుంటున్నాను కానీ నా ప్రెషర్ వల్ల నాకు ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి బ్యాక్ ఎండ్లో జాబ్లో అని, అది కట్టేస్తే వచ్చేస్తుంది కదా ఈజీగా జాబ్ అంటారు. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, అది మార్క్ సస్టైన్ అయ్యేది కాదు. అది వాడిని పోషించడానికి మాత్రమే బ్యాక్ ఎండ్ జాబ్స్ వచ్చేసాయని నేను అనుకుంటాను. సో వారికి ఈజీ మనీ గురించి బ్యాక్ ఎండ్ జాబ్స్ అంటారు. మీ అవసరమే వాడికి బిజినెస్, సింపుల్. సో బ్యాక్ ఎండ్ జాబ్స్ ఇన్ కేస్ బ్యాక్ ఎండ్ జాబ్స్ ఉన్నా సరే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఆ జాబ్ కూడా ఎన్నో రోజులు ఉండదు. వాడు 1-2 డేస్లోనే తెలిసిపోతుంది నీకు వర్క్ రాదని. డెఫినెట్గా మనం నమ్ముకోవాల్సింది మన హార్డ్ వర్క్, మన టెక్నికల్ స్కిల్స్ నమ్ముకుంటేనే ఎక్కడైనా సరే జాబ్ అనేది ఈజీగా కొట్టుకోవచ్చు. 5 లక్షలు కట్టి జాబ్ తీసుకుంటారు, మళ్ళీ డే 1 నుంచి నువ్వే పని నేర్చుకోవాలి. అదేదో ఇలాంటి ఒక వీక్యూబ్ లాంటి ఒక ఆర్గనైజేషన్లో అడుగుపెట్టి ఆ కట్టే డబ్బులు ఇక్కడ కట్టి ఒక గ్రూప్ నేర్చుకుని లేదా స్కిల్స్ బిల్డ్ చేసుకుని ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఎందుకు స్టూడెంట్స్ అలా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు? సో జనరల్గా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బీటెక్లో 4 years అవుతారు కదా, ఇంకా 4 months ఆర్ 4.5 months నేర్చుకుంటే జాబ్స్ ఈజీగా వస్తాయి మేడం. సో చాలా స్టూడెంట్స్ మా దగ్గర వచ్చిన చాలా స్టూడెంట్స్ చాలా పూర్ విలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళు కరెక్ట్గా ఫోకస్గా నేర్చుకున్న వాళ్ళకి చాలా జాబ్స్ కూడా వచ్చాయి. బట్ ఏంటంటే ప్రాసెస్ని ఫాలో అవుతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోయిందంటే ఈజీగా అయిపోవాలి, ఈజీ మనీ, ఈజీ జాబ్, ప్రతిదీ ఏంటంటే ఒక ఇమీడియట్లో కావాలి. సో అలా కూడా ఏంటంటే వాళ్ళ తిరిగే సర్కిల్ అవ్వచ్చు, వాళ్ళ వచ్చే సజెషన్స్ అవ్వచ్చు, ఇలా కూడా వస్తున్నాయి. అరే వచ్చేసాయి జాబ్ నేర్చేసుకో తర్వాత నేర్చుకోవచ్చు అని. డెఫినెట్గా చెప్తున్నాను, జాబ్ వస్తే కాదు నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐ సిన్సియర్లీ సజెస్ట్ దట్ స్టూడెంట్స్కి బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళకుండా మా వీక్యూబ్ లాంటి
చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఒక ప్రాసెస్ని ఫాలో అవుతే డెఫినెట్గా వాళ్ళకి వచ్చే జాబ్ అనేది సస్టైన్గా ఉంటుంది. నెక్స్ట్ జాబ్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. సో ప్రపంచాన్ని ఫోన్లో చూపిస్తున్నప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ని మీరు ఇక్కడ వీక్యూబ్లో ఎలా అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతున్నారు? సో మాకు 23 years కెరియర్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. మేము చెప్పింది సో మేబీ 100% ఆఫ్ స్టూడెంట్ అవ్వకపోవచ్చు, మేబీ 70 to 80% మేము మోల్డ్ చేసుకోగలుగుతాం. సో మేము జనరల్గా మాట్లాడేటప్పుడు ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ మాట్లాడతాం అండ్ మా ఎక్స్పీరియన్స్తో మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా మేము కళ్ళకు కట్టినట్టు మేము చేస్తాం. టెక్నికల్ స్కిల్సే కాకుండా మేము మెంటర్షిప్ కూడా చేస్తాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద న్యూ జనరేషన్కి. సో నేర్పించుకుంటూ పోతుంటే వాళ్ళకి అంత ఎక్కదు. డెఫినెట్గా టెక్నికల్ స్కిల్స్తో పాటు వీల్ టాక్ అబౌట్ మోటివేషన్ యాజ్ వెల్. కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. చాలామంది స్టూడెంట్స్కి ఏంటి అంటే కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ కౌన్సిలింగ్స్ కూడా ఇచ్చుకుంటూ మెల్లిమెల్లిగా నేర్పించుకుంటూ వాళ్ళ అసలు కెరియర్ ఏంటి అనేది ఫోకస్గా మేము చూపెడతాం. సో ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది చాలా మందికి. ఇంగ్లీష్ అనేది చాలా వెరీ ఈజియెస్ట్ థింగ్ అని చెప్పి ఫ్యాకల్టీ చెప్తుంటారు. సో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే, హిందీ నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళి ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు, రైట్? ఆ భయాన్ని పోగొట్టాలంటే మీరు స్టూడెంట్స్కి ఇచ్చే మోటివేషన్ ఏంటి? స్టూడెంట్స్ ఫస్ట్ చాలామంది రూరల్ నుంచి వస్తారు కాబట్టి ఫస్ట్ చాలామంది మా దగ్గర ఇప్పుడున్న స్టూడెంట్స్ మొత్తం తెలుగు మీడియంలోనే ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే మేడం ఫస్ట్ కాన్ఫిడెన్స్ చేస్తాం. సో ఇది ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే జనరల్గా మార్కెట్లో జాబ్ ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఇంటర్వ్యూకి చెప్తే చాలు, హీ విల్ గెట్ ఎ జాబ్. సో ఆ విధంగా వాళ్ళకి మోటివేషన్ చేస్తాం. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేస్తాం. సో వీ హ్యావ్ ఇన్ అవర్ వీక్యూబ్ రైట్ ప్రాసెస్లో మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవి సపరేట్ క్లాసెస్ ఉన్నాయి. వీ హ్యావ్ సపరేట్ టీమ్. వాళ్ళ కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వడానికి అండ్ కమ్యూనికేషన్ కూడా ఫాస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి వీ హ్యావ్ సపరేట్ టీమ్. సో టెక్నికల్గా ఎంత ఇంపార్టెంట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో టెక్నికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే కమ్యూనికేషన్ లేకుండా, కాన్ఫిడెంట్ లేకుంటే ఇంటర్వ్యూని క్రాక్ చేయలేరు. సో వీక్యూబ్ హ్యాస్ అ ప్రాసెస్ వేర్ విల్ ఇంప్రూవైజ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ 15 daysకి మేము మాక్ ఇంటర్వ్యూస్ చేసుకుంటాం. మా మాక్ ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఎంత క్లారిటీగా మీరు ఆన్సర్ ఇవ్వాలి, ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నా సరే ఆన్సర్ ఇవ్వకపోతే క్రాక్ చేయలేరు. సో వీటి మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ పెడతాం. టెక్నికల్ ఎంత ఇంపార్టెంటో మాకు వీటి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్, వీక్యూబ్ రన్స్ ఆన్ వన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఫాలో అవుతే డెఫినెట్గా ఐ కెన్ సే 100% వాళ్ళకి ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయొచ్చు అండ్ జాబ్ కొట్టచ్చు. సో ఫైనల్గా వీక్యూబ్లో వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కెరీర్ ఏ విధంగా మౌల్డ్ అవుతుంది సార్? ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ దేర్ ఇన్ హైదరాబాద్, వాట్ ఎవర్ ఇట్ మే బి, తెలంగాణ, ఏపీ చూస్తే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఎక్కడ మనం స్టాండ్ తీసుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ప్రతి ఒక్కరు జాబ్ గ్యారంటీ అంటున్నారు. కానీ వీక్యూబ్కి ఒక హిస్టరీ ఉండింది. పాస్ట్ 15 years నుంచి కూడా ఎంతోమంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఏం చెప్తారు? సో వీక్యూబ్లో మేము జాబ్ గ్యారంటీ అన్నాం మేడం. జస్ట్ అఫీషియల్గా జాబ్ గ్యారంటీ అన్నాం. బట్ డెఫినెట్గా ఎవరైతే వీక్యూబ్లో వస్తారో 100% వాడు జాబ్తోనే వెళ్తారు. ఇది మేము ఇచ్చే అసిస్టెన్స్. డెఫినెట్గా చాలామంది స్టూడెంట్స్ అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్తో వస్తారు. డైరెక్ట్గా వాళ్ళు రాగానే ఈ కోర్స్ అని చెప్పి మేము ఆప్ట్ చేయం. వాళ్ళని ఫస్ట్ అసెస్ చేసి వాళ్ళు ఏది కేపబిలిటీ ఉందో చూసుకొని బట్టి ఆ కోర్స్ని వాళ్ళు సజెస్ట్ చేస్తాం. చాలామంది కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు. సో కోడింగ్ అనే భయం ఉన్న వాళ్ళు జస్ట్ నాన్ కోడింగ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. కోడింగ్ అంటేనే ఐటీ ఇండస్ట్రీ కాదు, కోడింగ్ లేకుండా కూడా చాలా డొమైన్స్ ఉన్నాయి. ఈజీగా ఐటీలో వెళ్ళచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మల్టీక్లౌడ్. సో మల్టీక్లౌడ్లో మినిమల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా ఐటీలో వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ హ్యూజ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఫ్రెషర్స్కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్నాయి. ఇలా నాన్ ఐటీ నుండి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఆర్ ఫైనాన్షియల్ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్ స్కిల్ అవ్వచ్చు, ఆర్ కోడింగ్ రాని వాళ్ళు కూడా ఈ మల్టీక్లౌడ్ నేర్చుకుంటే ఈజీగా జాబ్స్ ఐటీలో పొందొచ్చు. సో ఇలా వాళ్ళ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ఏది కేపబిలిటీ బట్టి వాళ్ళని అక్కడ మోల్డ్ చేసుకొని వాళ్ళ కెరియర్ని సెట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.